సంప్రదాయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాశి ఫలాలన్నవి మన సంప్రదాయంలో ఒక విడదీయలేని భాగంగా చెప్పవచ్చు. గ్రహాలు మనిషి మనుగడ మీద ప్రభావం చూపిస్తాయనేది మన విశ్వాసం. మరి ఇవాల్టి సంప్రదాయంలో అనుగ్రహం శీర్షికలో మే 26 నుంచి జూన్ 1 వరకు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారి మాటల్లో విందాం. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మే 26 నుండి జూన్ 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. వీరికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో శుభవార్తను వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరించండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఈ వారము మేషరాశి వారు ఈశ్వర ఆరాధన చేసినట్లయితే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తలపెట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సూర్య ఆరాధన మేలైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాల్లో స్పష్టత లోపించకుండా వ్యవహరించాలి. కొన్ని చర్చలు మీకు లాభాన్నిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉన్నది. ఇబ్బందులు తొలగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయతలతో మెలిగినట్లయితే ఇబ్బందులు దరిచేరవు. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కీలక వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగండి. ఆటంకాలతో దూరం అవుతాయి. ఈ వారము మిథున రాశి వారు శ్రీ విష్ణు ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉంది. అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలున్నాయి. నిబద్ధతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. లక్ష్యంపై మనసు పెట్టి పనిచేయండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మంచి భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో నిజాయితీతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలు అందుతాయి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరమవుతాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ వారము కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే అనుకున్న ఫలితాలు అందుతాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలమవుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేసే పనుల్లో స్పష్టత చాలా అవసరం. మన పక్కనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కాబట్టి ఆచితూచి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ వారము సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే అనుకున్నది సాధిస్తారు. కన్యారాశి. కన్యారాశి వారికి దైవబలం రక్షిస్తోంది. కారణం ఏంటంటే భాగ్య బృహస్పతి యోగం చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తోంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికలతో
ముందుకు సాగాలి. ఈ వారం కన్యా రాశి వారు సూర్య ధ్యానం చేసినట్లయితే విశేషమైన ఆరోగ్యము, ఆత్మస్థైర్యము సిద్ధిస్తాయి. తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అంతిమ విజయం మీదే అవుతుంది. ఎన్ని ఆటంకాలున్నా గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. దేన్ని లోతుగా చూడవద్దు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారము తులారాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. తోటి వారిని కలుపుకుపోవడం ద్వారాగా ఉద్యోగంలో మేలైన ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ రంగాల్లో గొప్ప ఫలితాలను పొందుతారు. అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వారాంతము చాలా శుభప్రదమైన ఫలితాలతో వృశ్చిక రాశి వారికి గోచరిస్తోంది. ఈ వారాంతము శుభప్రదమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ వారము కుజానుగ్రహం కొరకు ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని జపించినట్లయితే మేలైన ఫలితాల్ని అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి అదృష్ట ఫలసిద్ధి ఉంది. కార్యసిద్ధి విశేషంగా యోగిస్తోంది. తలపెట్టిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. కారణం గ్రహబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలంగా గోచరిస్తోంది. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఈ వారము ధనుస్సు రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి మరింత విశేషమైనటువంటి యోగం కోసము లక్ష్మీ ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాల్ని అందుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి విజయసిద్ధి ఉంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరిగినప్పటికీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక్కడ మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది కాబట్టి శని ధ్యానంతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలని అందుకుంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి విశేషమైన కృషితో విజయం దక్కుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో మీకు పెద్దలు ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపత్సాలు లేకుండా చూసుకోవాలి. సౌమ్యంగా సంభాషించాలి. అనవసరంగా కష్టాల్ని కొని తెచ్చుకుంటారు కాబట్టి అనవసర విషయాల్లో ఎక్కువగా కలుగ చేసుకోకుండా అవసరమైనంత వరకే ఉంటూ ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని వార్తలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహ ధ్యానం చేసుకున్నా లేదా నవగ్రహ ఆలయ దర్శనం చేసిన ఈ వారం కుంభరాశి వారికి అనుకూలత సిద్ధిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఓర్పుగా వ్యవహరించాలి. మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండడమే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొహమాటానికి గనక పోయినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారము మీనరాశి వారు కుజ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు అందుకుంటారు. సంప్రదాయం కార్యక్రమంలో మరో చిన్న విరామం.